దయచేసి పోలీసులను కోరుకుంటున్నాము, ఓవర్ యాక్షన్ చేయకండి, మమ్మల్ని అడ్డుకోకండి. చిన్నప్పుడు రైతు ఎలా ఉన్నాడు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సువర్ణ యుగంగా ఉన్నింది, అన్నపూర్ణగా ఉన్నింది. కానీ ఇప్పుడు ఎలా ఉంది? మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది మన రాష్ట్రంలో అంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకునే విషయంలో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ఎందుకంటే రైతులు అప్పుల పాలైపోతున్నారు కాబట్టి. రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు, అసలు రైతుకు భరోసానే లేదు. కాబట్టి సంవత్సరానికి కనీసం 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఒక రిపోర్ట్ ఉంది అంటే అది మన రాష్ట్రానికి ఎంత అవమానకరం. మరి మెమరాండం చంద్రబాబు గారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దయచేసి పోలీసులను కోరుకుంటున్నాము, ఓవర్ యాక్షన్ చేయకండి, మమ్మల్ని అడ్డుకోకండి. చంద్రబాబు గారిని కలసడం మేము చాలా అవసరము. చంద్రబాబు గారు ఆయన కేబినెట్ మంత్రులకి ఈ రోజు రైతులంటే పట్టలేదు అన్న మాట వాస్తవము. యూరియా ఎక్కడా దొరకటం లేదు, రైతులు ఎక్కడ ఆందోళన ఇంకా ఎక్కువ చేస్తారు అని కనీసం యూరియా వాడకండి, క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. ఇవి ఏమైనా భావ్యంగా ఉన్నాయా మీ మాటలు? ఒకసారి చంద్రబాబు గారు ఆయన కేబినెట్ ఆలోచన చేసుకోవాలి. మీకు అంత జనాల ఆరోగ్యం గురించి అంత అక్కర ఉంటే మరి మద్యం అంత తక్కువకు ఎందుకు సరఫరా చేస్తున్నారు? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కనీసం కొట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ, ప్రజల పక్షాన నిలబడుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడున్న పార్టీలు అందరూ మొత్తము బీజేపీతో కుమ్మక్కైపోయారు. వైసీపీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా అందరూ బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడిన పార్టీ. మమ్మల్ని అడ్డుకోకండి, మమ్మల్ని కనీసం చంద్రబాబు గారికి కలిసి వినతి పత్రమైనా ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలని పోలీసులను పదే పదే కోరుతున్నాము. దయచేసి అడ్డుకోకండి.